హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు కూడా నాలాగే హెయిర్ లాస్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారా? హెయిర్ లాస్కి మెయిన్ రీజన్ ఏంటంటే పొల్యూషన్, స్ట్రెస్, వెదర్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్. ఇవి కాకుండా మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ని స్కాల్పై అప్లై చేయడం వల్ల కెమికల్ రియాక్షన్ అవుతుంది. దీనివల్ల హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యాంటీ హెయిర్ ఫాల్ మాస్క్ ఈ వీడియోలో ప్రిపేర్ చేద్దాం. ముందుగా నేను ఫుల్ కప్ పెరుగు తీసుకుంటున్నా. కర్డ్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ మీ హెయిర్ ఫాలికల్స్ని క్లెన్స్ చేస్తుంది. స్కాల్ప్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం తీసివేస్తుంది అండ్ హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ క్వాలిటీస్ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ మీ స్కాల్ప్ పై ఉన్న డ్రైనెస్, డాండ్రఫ్, ఇరిటేషన్ని తగ్గిస్తుంది. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కర్డ్లో మంచిగా మిక్స్ చేయండి. క్లాగ్డ్ ఫాలికల్స్ ఆర్ ద మెయిన్ రీజన్ ఆఫ్ హెయిర్ లాస్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ castor oil. Castor oil, one of the best ingredients of hair growth. హెయిర్ ఫాలికల్ రీగ్రోత్ అవడానికి ఇది మంచి బూస్టర్. ఇది హెయిర్కి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. స్కాల్ప్ pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అండ్ వైటమిన్ E ఉంది. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ castor oil మిక్స్ చేయండి. తర్వాత మనం దీంట్లో ఎగ్ వైట్ని మిక్స్ చేద్దాం. ఎగ్ వైట్ ఎందుకు యూస్ అవుతుందో మీకు బాగా తెలిసే ఉంటుంది. ఎగ్ వైట్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయి. ఇది మన హెయిర్ గ్రోత్కి బాగా యూస్ అవుతుంది. ఎగ్ వైట్ మీ స్కాల్ప్పై ఉన్న ఎక్సెస్ ఆయిల్ని క్లెన్స్ చేస్తుంది. దీనివల్ల మీ హెయిర్ బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన హెయిర్లో ఉన్న డల్ అండ్ డ్రైనెస్ని తగ్గిస్తుంది. దీనిలో ఉన్న పోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ C మీ హెయిర్ని స్మూత్ అండ్ షైన్ చేస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత రూట్స్కి మొత్తం ఈ మాస్క్ని అప్లై చేశాను అండ్ హెయిర్ లెంత్కి కూడా అప్లై చేస్తున్నాను. తర్వాత 2 minutes మసాజ్ ఇచ్చి ఈ మాస్క్ డెఫినెట్గా వర్క్ అవుతుంది. దీని విజిబుల్ రిజల్ట్ కోసం మంత్లీ 2 times అయినా కంపల్సరీ అప్లై చేయాలి. ఈ మాస్క్ అప్లై చేసిన ఒక 20 minutes తర్వాత మీరు మంచిగా హెయిర్ వాష్ చేసుకోండి. ఇందులో ఉన్నవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు మంచిగా యూస్ చేయొచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.